విజన్ అంటే పేపర్లలో పబ్లిసిటీ, స్వోత్కర్షతో పదే పదే చెప్పుకోవడం, అలాగ మైండ్లలో ఫిక్స్ చేయడం కాదు. భవిష్యత్తు దర్శిని ప్రధానంగా పర్ఫెక్ట్గా ఉండాలి. చంద్రబాబు గారి విజన్ అనేదాన్ని ఎక్స్ప్లాయిటేషన్ విపరీతంగా చేసుకొచ్చారు. ఆ ఎక్స్ప్లాయిటేషన్కి హైదరాబాద్ ఒకటి ఊతమైంది. కానీ అదే హైదరాబాద్ నుంచి తరిమివేయబడ్డాడు ఆంధ్రుడు. అది గుర్తుపెట్టుకోవాలా. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు తను చేసిన విజన్, తను చెప్పిన విజన్ తనే తప్పని సరిదిద్దుకునే ప్రక్రియ చేస్తున్నాడు. పిల్లలు ఎక్కువ మందిని కంటే ఎట్లాగా, ఇద్దరికి మించి వద్దు, ఆ ఇద్దరిలో కూడా ఒకళ్ళని ఇంజనీరింగ్కి పంపించండి, ఒకళ్ళని డాక్టర్కి పంపించండి, అసలు ఒక్కళ్ళనే కనండి అని పదే పదే దశాబ్దాల పాటు చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి 25 ఏళ్ల తర్వాత ఎట్లుంటుందో ఊహించి నేను కనిపెట్టానని చెప్పిన ఆయన 25 ఏళ్ల తర్వాత ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదా? జనాలు తగ్గిపోతారు, తగ్గిపోవడం వలన మానవ వనరులు కరువు అయిపోతాయి, మానవ వనరులు కరువు అయిపోవటం వల్ల ఆర్థిక వృద్ధి మందగిస్తుందని ఊహించలేదా? మరి అంత ఊహించే తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పిన వ్యక్తి ఎక్కడ మిస్ అయ్యారు లాజిక్కు? ఆ రోజునేమో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మందిని కంటే వాళ్ళకి ఎన్నికల్లో అనర్హత అన్నది ఎన్టీ రామారావు తీసుకొచ్చారు చట్టం. దాన్ని ఆ తర్వాత ప్రాపగాండా చేసుకొచ్చింది చంద్రబాబు. ఆ రోజు నేనే అది చెప్పాను, లేకపోతే ఎట్లా సాధ్యం, ఎక్కువ మంది పిల్లల కంటే ఎట్లా పోషిస్తారు ఏంటి అన్నటువంటి. ఇవాళ ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కంటేనే మీకు పోటీ చేయడానికి అర్హత. అంటే ఇద్దరు పిల్లల్ని కనండి, ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉంటే కనుక పోటీకి అనర్హత. ఇది స్థానిక సంస్థలోనే. విచిత్రం ఏంటంటే ఈ రెండు అదే తెలుగుదేశం వ్యవస్థాపకుడికి, అదే ప్రస్తుత తెలుగుదేశం నాయకుడికి వర్తించదు. ఆ రోజున ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే గనక పోటీకి అనర్హత అనేది స్థానిక సంస్థలకు పెట్టారు. కానీ ఆయనకే బోల్డంత మంది పిల్లలు ఉన్నారు ఎన్టీఆర్ గారికి. ఇప్పుడు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది, ఇద్దరు పిల్లల్ని కనాల్సిందే, కంటేనే పోటీకి అర్హత ఇస్తాను అని చెప్తున్నటువంటి చంద్రబాబు గారికి ఒక్కడే బిడ్డ, ఆయన బిడ్డకి ఒక్కడే బిడ్డ. వీళ్ళ కుటుంబంలో పాటించింది మిగతా సమాజాన్ని పాటించమని చెప్తూ ఉంటారు. ఇది విజన్ అన్నటువంటి కోణం. ఒక విజన్ అంటే 100 ఏళ్ల తర్వాత కూడా ఆలోచించేటటువంటిది, 100 ఏళ్ల తర్వాత జరగబోయే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసుకొచ్చేటటువంటిది. పేపర్లలో వార్తలు, సోషల్ మీడియాలో పబ్లిసిటీ, మౌత్ పబ్లిసిటీ, స్వోత్కర్షగా చెప్పుకోవడం తప్పించి వాస్తవంగా విజన్ ఫెయిల్యూర్ అనడానికి సాక్ష్యం ఇదే.